మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని. తమ పంటల కొనుగోలుపై నిరసనగా ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో రైతులు 44వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పత్తి తేమ శాతాన్ని 12% నుంచి 20% వరకు పెంచాలని కోరారు. సోయా తేమ శాతాన్ని 8% నుంచి 18% వరకు పెంచాలని, సోయాను ఎకరానికి 10 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా సుమారుగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఎంత వారించినప్పటికీ జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. చివరికి అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. రైతులకి ఏం బాధ, ఫ్లాట్ బుక్స్ తెలంగాణ రైతులు వాడికి ఎట్లా, వాడు ఎన్ని రోజులు మార్కెట్లో ఎన్ని రోజులు ఉండాలి, మార్కెట్లో ప్రచారం ఇవ్వమంటాడు, ప్రచారం వచ్చి ఎన్ని రోజులు అంటున్నాడు, వ్యవసాయం చేయమంటారా, ఇదా రాజకీయ నాయకులు ఏ గవర్నమెంట్ కానీ మాకు ఇచ్చింది లేదు, మేము తీసుకునేది రైతు బంధు అంటాడు, రైతు బీమా అంటాడు, రైతు బీమా తీసుకున్నాడు, ఫసల్ బీమా అంటాడు, ఫసల్ బీమా 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిండు, ఎప్పుడన్నా పంటలలో చాలా నష్టపోయాము. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తేమ శాతాన్ని కూడా అలాగే పెంచాలి. రైతులను కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. రైతులు రాజు చేస్తున్న ఏడల ఈ ప్రభుత్వాలు ఏ రైతులు రాజు చేసే విధానంలో లేవు. రైతుని ఆదుకోవాలా, రంగుమారిన ప్రతి గింజను కొనుగోలు చేయాలా. రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు కాబట్టి రైతులకు రంగుమారిన గింజను ప్రతి గింజను కొనుగోలు చేసి 12 తేమ శాతం నుంచి 20 తేమ శాతం వరకు పెంచాలని కేంద్ర. ఆదిలాబాద్ జిల్లాలో నేరేడిగొండ మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా రైతులంతా కలిసి పత్తిలో ఏదైతే తేమ శాతాన్ని 8 నుంచి 12% సీలింగ్ విధించారో, అలాగే పత్తి పంట కొనుగోలులో 7 క్వింటల కొనుగోలుకు సీలింగ్ విధించారో, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిబంధనలు పెడతా ఉన్నారో సిసిఐ, ఆకా, మార్కెట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వారు విధిస్తున్నటువంటి నిబంధనలు రైతుల మీద, రైతు బతుకుల మీద, రైతు పంటల కొనుగోళ్ల మీద గుదిబండగా మారినాయి. కాబట్టి పొలం బాట విడిచి రోడ్డు మీదకి ఎక్కారంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వల్లనే అకాల వర్షాల వల్ల నష్టపోయిన సోయా పంటకు నిబంధనలు సడలించి సిసిఐ వారు తేమ శాతం 20% పెంచి అదేవిధంగా 12 క్వింటాలు ఎకరాకు పత్తి కొనుగోలు చేయాలని, మరియు సోయాబీన్ కూడా ఎకరాకు 10 క్వింటాలు కొనుగోలు చేసి రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మా రైతుల తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.